జనవరి విడుదల వచ్చే నెలలోనే కులగణన సర్వే రిపోర్ట్ బయటకు ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ కూడా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రకటన రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్లు జాబ్ నోటిఫికేషన్లు అప్పుడే కొత్త ఏడాది మొదటి నెలలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయనున్నది ముఖ్యమైన సున్నితమైన అంశాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది ప్రధానంగా వచ్చే నెలలోనే కులగణన సర్వే రిపోర్ట్ను ప్రభుత్వం రిలీజ్ చేయనున్నది దాంతో పాటు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనున్నది అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన వన్ మ్యాన్ కమిషన్ కూడా వచ్చే నెలలో రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించనుంది తెలంగాణ ప్రజలారా ముఖ్యంగా బీసీ సోదరులారా జనవరిలో కులగణన రిపోర్టు జనవరి మొదటి వారంలో ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తా ఉంది సో నేను కూడా ముఖ్యమంత్రి గారిని ఇవాళ అదే రిక్వెస్ట్ చేయాలనుకున్నా ఈ రిపోర్ట్ను త్వరగా ఇవ్వడం ద్వారా సో ప్రజల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానం 1931 తర్వాత మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన ప్రభుత్వంగా బీసీలందరూ కూడా దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో కాబట్టి ఈ జనవరిలో అంటే ఒక 1 వీక్లో విడుదల కాబోతా ఉంది ఇది వాస్తవానికి చెప్పాలంటే మనందరి డ్రీమ్ నేను ఈ రిపోర్ట్ కోసం అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసేటువంటి రిపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం సోదరులారా బీసీ సోదరులారా నిజంగా ఒక మంచి రోజు రాబోతా ఉంది మనకని నేనైతే దీని ద్వారా చెప్పదలుచుకున్నా అప్పుడు కాక సమగ్ర కుటుంబ సర్వే అని లెక్కలు చెప్పి ఇప్పటి వరకు బయట పెట్టారు కేసీఆర్ను నమ్ముకో కథం ఉన్నదని కథం అయిపోతాయి మొత్తం ఒకటేసారి చేసిండు మళ్ళీ దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి అలాగే షేర్ చేయండి క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.